వచ్చేసరికి సర్వమే ఇది కూడా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది మన ఇండియన్స్కి. పక్కనున్నోడు మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ విధంగానే మనకు అవుట్పుట్ వస్తుంది. అది చాట్లో కావచ్చు, స్పీచ్లో కావచ్చు, వీడియోలో కావచ్చు, ప్రతి దాంట్లోనూ మన నేటివ్నెస్ అనేది ఇంక్లూడ్ చేస్తుంది. ఓకే, ఇది ఒకసారి చూద్దాం ఎట్లా ఏం చేస్తుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక స్టూడియోలోకి వెళ్ళామంటే ఒక చిన్న టెక్స్ట్ టు స్పీచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది కదా, ఒక స్పీచ్. we can't hear this, but we can add it later. Okay. But speech అనేది మనకి ఎలా వస్తుంది ఇక్కడ మనకి కనిపిస్తుంది. Welcome to Sarvam AI. We build cutting edge voice technology for Indian languages. Our text to speech models produce natural human voices that sound incredible. సో మనం చిన్నప్పటి నుంచి చూసిన ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఏదైనా చూసినా కానీ యాక్సెంట్ వేరే ఉంటుండే, అంటే మనకు అర్థమైపోతుండే ఇది ఏదో మొబైల్ నుంచి వస్తుంది అని చెప్పేసి. అట్లా వెళ్ళేది ఇప్పుడు రియలిస్టిక్ వాయిస్ ఉంది, రియలిస్టిక్గా వస్తుంది. ఇంకొక వాయిస్ చూద్దాం. ప్రాసెసింగ్ ద టెక్స్ట్ అనమాట. ఓకే, వన్స్ ప్రాసెస్ చేసిన తర్వాత పూజ ఈజ్ ఎంకరేజింగ్ వాయిస్. Welcome to Sarvam AI. We build cutting edge voice technology for Indian languages. Our text to speech models produce natural human like voices that sound incredibly realistic. You can type your text or click the play button on any voice card to try. సో ఒకవేళ అంటే మనలాంటి వాళ్ళం కొంచెం దీన్ని కొంచెం మనం ఐడెంటిఫై చేయగలము, కానీ ఒక నాన్ ఏఐ రిలేటెడ్ నాన్ ఐటీ రిలేటెడ్ ఎవరికి ఇచ్చినా కూడా అది ఒక మనిషి మాట్లాడిన దానిలాగా. కరెక్ట్.